ఎప్పుడు దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓడిపోయేది ప్రజలు మాత్రమే. ఇక మనము పార్టీ వైజ్ విన్నింగ్ క్యాండిడేట్ చూస్తే ఈ నాయకుడికి లేదా రాజకీయ పార్టీకి అనుగుణంగా తయారు చేయబడలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల సమగ్ర రిపోర్ట్ను చూద్దాం. ముందుగానే చెప్తున్నాను, ఈ రిపోర్టు ఏ ఒక్క రాజకీయ నాయకుడికి లేదా రాజకీయ పార్టీకి అనుగుణంగా తయారు చేయబడలేదు, ఇవ్వబడలేదు. ఈ వీడియోలో మీరు గమనించవచ్చును. ఒక నాయకుడి క్రేజ్ ఉంది కదా, అక్కడ నాయకుడు ఎందుకు గెలలేదంటే, ఇక్కడ రాజకీయాలలో క్రేజ్ వేరు, నిజమైన ఓట్లు పడేది వేరు. సో అది మీరు గమనించగలరు. సో లెట్స్ మొదటి నియోజకవర్గం ఇచ్చాపురం చూస్తే శ్రీకాకుళం డిస్టిక్లో ఇచ్చాపురం నియోజకవర్గంకి వచ్చేసి టీడీపీ గెలుస్తుంది, అశోక్ బెండ్లం గారు. ఇక రెండవ కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళంలో పలాస నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు గెలుస్తారు. ఇక మూడవ కాన్స్టిట్యూషన్ చూస్తే టెక్కలి, శ్రీకాకుళం డిస్టిక్. ఇక్కడ టీడీపీ కింజరపు అచ్చెన్నాయుడు గారు గెలుస్తారు. ఇక నాలుగవ కాన్స్టిట్యున్సీ చూస్తే పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా. టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు గారు గెలుస్తారు. ఇక ఐదవ కాన్స్టిట్యున్సీ చూస్తే శ్రీకాకుళం డిస్టిక్. వైఎస్ఆర్సీపీ ధర్మాన ప్రసాద్ గారు గెలుస్తారు. ఇక ఆరవ కాన్స్టిట్యున్సీ ఆమదాల వలస, శ్రీకాకుళం. టీడీపీ కోన రవికుమార్ గారు గెలుస్తారు. ఇక ఏడవ కాన్స్టిట్యున్సీ ఎచ్చెర్ల, శ్రీకాకుళం. బీజేపీ పార్టీ చెందిన నడుకోటి ఈశ్వరరావు అభ్యర్థి గెలుస్తారు. ఇక ఎనిమిదవది నర్సనపేట, శ్రీకాకుళం. వైఎస్ఆర్సీపీ కృష్ణదాస్ గారు గెలుస్తారని మన నివేదికలో మనం చెప్పడం జరిగింది. దేశం బాగుపడుతుంది, ఎందుకంటే ఉచిత విద్య అనేది చాలా అవసరం. నెక్స్ట్ ఉచిత వైద్యం. ఈ రెండు ఏ రాజకీయ నాయకుడు అమలు చేస్తాడో ఆ రాజకీయ నాయకుడు గొప్పవాడు అవుతాడు. కాకపోతే ఇక్కడ అవేవి ఉండవు. ఎందుకంటే ఎప్పుడైతే భారతీయ ప్రజలు పూర్తిగా చదువుకొని ఇచ్చేస్తారో, ఎందుకంటే విద్య అనేది ప్రశ్నలకు దారితీస్తుంది. వాళ్ళ చట్టాల కోసం నేర్చుకున్నారనుకోండి, వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెడతారు కదా. మరి ఇక చూద్దాం, ఇంకా ఎడ్యుకేషన్ చూద్దాం. ఇండియాలో ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే, నైపుణ్యం పరంగా ఎడ్యుకేషన్ ఉండాలి. ఒక 200 మందిని తీసుకెళ్ళి ఇంటర్మీడియట్లో పడేస్తున్నారు, 10th అయిన తర్వాత. వేరే ఆప్షన్ ఉండట్లేదు, డిప్లొమా చేస్తున్నారు. కాకపోతే ఆ 200 మందిలో 200 రకాల కళలు ఉంటాయి, అక్కడ ఉండట్లేదు. ఇక్కడ జపాన్ చూద్దాం. జపాన్ కానీ ఫిన్లాండ్ కానీ, ఫిన్లాండ్లో ఆ విద్యార్థికి నైపుణ్యం బట్టి విద్య అనేది ఉంటుంది. సో విద్య అనేది ఎట్లా ఉంటుంది. ఇక ప్రజలు ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనం దాగి ఉన్నదో ప్రజలు తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతుంటారు. ఇక్కడ ప్రజలు రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత వాళ్ళు తప్పించడం కోసం ప్రజల్లో చిచ్చు పట్టడం కానీ, లేకపోతే వేరే చిచ్చు పెట్టడం కానీ చేస్తారు. కానీ ప్రజలు మర్చిపోతారు అది. మనం ఈ వ్యక్తికి ఓటేసి గెలిపించాం కదా, ఈ వ్యక్తికి మనము సరిగ్గా వారి పాలన చేయకపోతే, లేకపోతే ఈ రాజకీయ నాయకుడు అవినీతిపరుడుగా మారితే ఏం చెయ్యాలి, అది ప్రభుత్వం మీద వ్యతిరేకం తెచ్చి వాటి కోసం పోరాడి వాళ్ళు తీసే అధికారము ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇక ఫైనల్గా చెప్తాను, దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓడిపోయేది ప్రజలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు కులం, మతం మరియు ప్రాంతీయవాదం చూసి ఓట్లు వేస్తారు. ఒక అభ్యర్థులు ఎందుకు నిల్చున్నాడో వారికి దాదాపు 100లో 70% మందికి తెలియట్లేదు, ఏదో వెళ్ళి ఓటు వేస్తున్నారు. సో దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓడిపోయేది ప్రజలు మాత్రమే. ఇక్కడ ఎందుకు ఓడిపోయేది ప్రజలు మాత్రమే ఎందుకంటే, ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే బలమైన 2 పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో. మన రాష్ట్రంలో 2 పార్టీలు ఉన్నాయి. ఈ 2
బలమైన పార్టీలకి మనం చూస్తున్నాం గానీ, మొన్న జరిగిన ఎన్నికల్లో దాదాపు 2500 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉన్నారు. ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్‌కి డిపాజిట్లు కూడా రావట్లే. ఎందుకు రావట్లేదంటే, ఇక్కడ జనాల యొక్క మెంటాలిటీ ఎట్లా ఉందంటే సైకాలజీ, ఇక్కడ మనము ఈ 2 పార్టీలు కదా! ఏదైనా ఒక ఈ 2 పార్టీలకి మనం వేద్దాం. 2 పార్టీలు ఏదో ఒక వ్యక్తికే ఏద్దాం అనుకుంటున్నారు. కాకపోతే కింద వరుసలో ఉన్న ఈవీఎం బ్యాలెట్ బాక్స్‌లో ఉన్న ఆ 12 మంది ఏదైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి మనం వేయట్లే. వాళ్ళ దగ్గర డబ్బుండదు. కాకపోతే చెయ్యాలనే మనస్తత్వం ఉంటది. ఏదైనా ప్రజలకు చేద్దామని ఎలక్షన్స్ అప్లికేషన్ పెడతారు. ఎన్నికల్లో నిల్చుంటారు. కాకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలంత డబ్బు ఉండదు వాళ్ళకి. మిగతా 2 పార్టీలకి డబ్బు ఉంటది. అన్నీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటారు. సో, మనము ఈ 2 పార్టీల్లో ఏదైనా ఒక పార్టీకే ఏద్దాం మనం అనుకుంటాం గానీ, ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్‌లకి ఓటు వేసి వాళ్ళకి డిపాజిట్‌లైనా దక్కే విధంగా మనం చేయాలనుకోవట్లేదు. మనము లేకపోతే నోటాకి వేస్తున్నాం. నోటాకి వేయొచ్చు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ లేకపోతే నోటాకి వేయొచ్చు. సో, థట్స్ ఇట్. సో, ఈ రిపోర్ట్‌లో మనకి టీడీపీకి 74 వచ్చింది. వైఎస్‌సీపీకి 73 వచ్చింది. జనసేన పార్టీకి 18 వచ్చింది. ఐఎన్‌సీకి 1, బీజేపీకి 6, ఇండిపెండెంట్‌కి 3 వచ్చాయి. ఇది నా యొక్క సర్వే. నేనొక్కడిని చేసిన సర్వే ఇది. ఇంతకుముందు జేబీఆర్ఎస్‌జీ సర్వే చేశాను. అది నా మిత్రుల బృందంతో చేశాను. ఇది పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ సర్వే ఇది. ఈ సర్వే ఈ యొక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా తయారు చేయబడలేదు, ఇవ్వబడలేదు. సో, ఇక్కడ నేను చేసిన ఈ సర్వేలో జనసేన పార్టీ అనేది ల్యాండ్ మార్క్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఇంకా వేరే విషయం చూస్తే ఇక్కడ చాలామంది లిస్ట్‌లో అనుకోవచ్చు. ఈ నాయకుడికి వ్యతిరేకత ఉంది కదా! ఎందుకు ఇక్కడ ఇచ్చాడంటే, మనకి ఇక్కడ జనాలకి అక్కడ నాయకుడు చెడ్డవాడైన కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలకి ఆ అవగాహన లేదు. నాయకుడు అక్కడ రెండో వ్యక్తులు తప్పు చేసినప్పుడు మూడో వ్యక్తికి ఇండిపెండెంట్ క్యాండిడేట్ చూడట్లేదు. ఈ 2 వ్యక్తుల్లో ఎవరికైనా ఒకరికే ఏద్దామని వేస్తున్నారు. సో, అందుకోసమే అక్కడ అలా ఇవ్వడం జరిగినది. ఇక చూద్దాం ఇంకా 4 రోజుల్లో ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్నాయి. సో, ఈ వీడియోలో ఏవైనా తప్పుగా మాట్లాడుంటే మన్నించగలరు. కాకపోతే నేను నిజాలే చెప్పానని నేను భావిస్తున్నాను. సో, ఇప్పటికైనా మీకు చట్టాల కోసం తెలుసుకోండి. మనకంటూ రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం అంటే ఒక దేశానికి కావలసిన సూత్రాల సముదాయమే రాజ్యాంగం. మన రాజ్యాంగంలో ఒక వ్యక్తి ఏం చేయగలడు, లేకపోతే ఏ వ్యక్తికి ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది. ఇలా అన్ని విషయాలు తెలిపేదే రాజ్యాంగము. ఆ రాజ్యాంగం కోసం తెలుసుకోండి. భారత రాజ్యాంగం మరియు మన చట్టాల కోసం తెలుసుకోండి. మన చట్టాలు ఇండియన్ పెనల్ కోడ్. చట్టాల కోసం తెలుసుకుంటే ఏ ఏ ఎక్కడ ఏ తప్పు జరిగినా మనం నిలదీయవచ్చును. అట్ ద సేమ్ టైమ్ మనం దాని మీద అవగాహన కలగవచ్చును. సో, ఈ చట్టాలు తెలుసుకుంటే మనకు భవిష్యత్తులో ఎలాంటి సందర్భంలోనైనా మనల్ని మనము రక్షించుకోగలం. అది భారత ప్రజలకు కావాలి. నెక్స్టు ఇక్కడ నేను 2 సూచనలు చేస్తున్నాను. ఇప్పుడు ఇండియాకి కావాల్సింది ఎటువంటిదంటే డైరెక్ట్ డెమోక్రసీ కావాలి. డైరెక్ట్ డెమోక్రసీ ఎందుకంటున్నానంటే డైరెక్ట్ డెమోక్రసీ కోసం చెప్తాను. స్విట్జర్లాండ్ అనే ఒక దేశం ఉంది. అక్కడ స్విట్జర్లాండ్ అనే దేశంలో ప్రజలే పాలకులు. ఎందుకంటే ప్రజలే పాలకులు ఎందుకంటున్నానంటే అక్కడ మనలాగే ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. అంతా అవుతాయి. ఎంపీలు ఇలా ఉంటారు. కాకపోతే అక్కడ ప్రజలు ఎన్నుకుంటారు రాజకీయ నాయకుల్ని. ఆ రాజకీయ నాయకుడు గెలిసి 1 నెల, 2 నెలలైనా అవినీతిపరుడుగా మారారనుకోండి, రీకాల్ విధానం చేత ఆ రాజకీయ నాయకుడు గద్దె దిస్తారు ప్రజలు. అక్కడ ప్రజల చేతుల్లో అధికారం ఉంటది. ప్రజలే మొత్తం ఒక ఓటింగ్ పెట్టి రాజకీయ నాయకుడు గద్దె దించవచ్చును. సో, అక్కడ ఇది ఉంటది. కాకపోతే ఇండియాలో ఒక రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత ఆళ్ళు తప్పు చేసినా, రైట్ చేసినా 5 సంవత్సరాలనేది అలాగే ఉండిపోతున్నారు. ఇంకోటి రెండవది చెప్తున్నాను. ఏదైనా ఒక పథకం పెట్టారనుకోండి. ఆ పథకము ప్రజలకు యూజ్ అవుతుందా లేదని ప్రజలకే వదిలేయాలి. మన దేశంలో అత్యధిక పోస్ట్ ఆఫీస్‌న కలిగిన దేశం మనదే ప్రపంచంలో. ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా ప్రజల యొక్క ఒపీనియన్
సర్వే చేసి మీకేం పథకం కావాలి ప్రజల యొక్క లెటర్స్లో రాసి ఆ పోస్ట్ ఆఫీస్లో పడేస్తే అక్కడ మనకి ఏ పథకాలు కావాలని తెలుసుకొని అది చట్టసభల్లో లోక్సభ పార్లమెంట్ అయితే లోక్సభ రాజ్యసభ ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే శాసన మండలి అయినటువంటి అసెంబ్లీలో దాన్ని ప్రజల యొక్క సర్వే చేసిన ఆ యొక్క కరపత్రాన్ని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అసెంబ్లీలో పెడతారు. అప్పుడు ఓటింగ్ పెట్టి అప్పుడు ఎన్నుకుంటారు. అక్కడ ప్రజలకు ఏం కావాలో అక్కడ మనకు తెలుస్తుంది. ఇంకో మూడవది కొత్తగా చెప్తున్నాను. ఇది ఇలాంటివి వస్తే దేశంలో కంపల్సరీగా చేంజ్ అవుతుంది. ఒక నాయకుడు గెలిచిన తర్వాత తప్పు చేసిన అసలు ఎలిగేషన్స్ వచ్చిన న్యూస్ ఛానల్ వచ్చిన నాయకుడు అలాగే ఉంటున్నాడు. కోర్టులు కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే కోర్టులకి ప్రూఫ్ కావాలి. సో ఇక్కడ మనకేమంటే మనకంటూ లోక్ అదాలతులు ఉన్నాయి. మనకంటూ న్యూస్ జర్నలిజం ఉంది. ఇక్కడ జర్నలిజాన్ని నేను హైలైట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక సీఎంగా ఎన్నికయ్యారనుకోండి, ఆ సీఎంకి ప్రతి నెల ఒక ఇన్వెస్టిగేషన్ సిబిఐ కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో బృందము మరియు జర్నలిస్టులు ఒక ఇద్దరు మరియు జడ్జిలు సమక్షంలో ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ ప్రజలకు తెలిసే విధంగా ఈ ఒక 1 మంత్లో ఏదైతే ఆ రాజకీయ పార్టీ గెలిచిందో ఆ సీఎంగా ఉన్నారో ఆ సీఎంగా గెలిచిన వ్యక్తిని ప్రతి నెల ఇన్వెస్టిగేషన్ చేయాలి ప్రజల ముందు. అంటే ప్రజల వీడియో కాన్ఫరెన్స్లో జర్నలిస్టుల ముందు జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తుందంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ నెలలో ఆ రాజకీయ నాయకుడి మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయి విత్ ప్రూఫ్స్ ఆ ముందు పెట్టి అలా చేస్తే అక్కడ ప్రజలకు ప్రతిదీ తెలుస్తుంది. ఆ రాజకీయ నాయకులు తప్పు చెయ్యాలనే దావ ఉండదు. ఎందుకంటే ప్రతి నెల ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా. అది జర్నలిస్ట్ ప్రశ్నిస్తారు. సో ఇలా ప్రతి నెల గెలిచిన నాయకుడు ప్రజల్లో ముందుకు వచ్చి అంటే మీడియా ముందుకు వచ్చి ఆ కాన్ఫరెన్స్ పెడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో థ్యాంక్ యూ. ఇప్పటికే వెరీ లాగ్ అయింది వీడియో. సో నా పేరు కోనేరు గణేష్, ఎంఏ పొలిటికల్ సైన్స్ ఆదిక్యం నన్నయ్య యూనివర్సిటీ నందు పూర్తి చేశాను. నాకు కాంటాక్ట్ అవ్వాలంటే కింద పీడిఎఫ్లో లింక్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీడియోలో అయినా ఈ స్క్రీన్ షాట్ తీసుకొని స్కాన్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ మై వాట్సాప్కి మీరు కాంటాక్ట్ అవ్వగలరు. అండ్ థ్యాంక్ యూ. బీ చేంజ్, బీ అవేర్. జై హింద్.